ఒరిజినల్గా 2525 చేసామండి. ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. రకరకాల సమస్యలు నేను పోయిన దగ్గరల్లా ప్రజలు టిడ్కో లబ్ధిదారులు మా ముందరికి తీసుకొస్తున్నారు. ఈ ఉన్న సమస్యల్లో ఒక ముఖ్య సమస్య ఏదైతే మా దృష్టికి వచ్చిందో అది ఈ 365 చదరపు అడుగులు అలాగే 430 చదరపు అడుగులు సంబంధించి లబ్ధిదారులు వాళ్ళు ఇవ్వాల్సిన డౌన్ పేమెంట్ ఇచ్చి బ్యాంకులో రుణాలు పొంది కిందటి ప్రభుత్వం ఆ రుణాలని డ్రా చేసి వాడుకున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్లకు ఇల్లు మాత్రం వాళ్ళకి అందించడం జరగలేదు. సో ఇవాళ దానివల్ల ఏమైందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత బ్యాంకులు ఎవరైతే ఈ రుణాలు తీసుకున్నారో వాళ్ళని మీరు రీపేమెంట్ చేయండి, చేయకపోతే మీ సిబిల్ దెబ్బతింటుంది, మీ అకౌంట్స్ మేము సీజ్ చేస్తామని కొంచెం ఒత్తిడి పెంచడం, ఆ ఒత్తిడికి ఆందోళన గురైన చాలామంది వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఈ విషయం మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. నేను ఇక్కడ ఈ టిడ్కో గృహ సముదాయాలు టూర్ చేస్తున్నప్పుడు నాకు కూడా చాలామంది రిప్రజెంటేషన్ ఇస్తే దీన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా దీని గురించి డిస్కస్ చేస్తే అందరూ కూడా ఏ ప్రభుత్వం చేసింది అనేది ముఖ్యం కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల్ని వాళ్ళు డబ్బులు కట్టిన తర్వాత ఇల్లు ఇవ్వకపోతే ప్రజల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, కాబట్టి ఎంత ఉన్నదో దాన్ని ప్రభుత్వమే కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సో మేము దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి సుమారు 45,000 మంది ఈ విధంగా రుణాలు తీసుకొని ఆ రుణాలని ప్రభుత్వం వాడుకొని వాళ్లకు ఇల్లు ఇవ్వలేదు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మే 31, 2025 దాకా 185 కోట్ల ఈఎంఐలు వాళ్ళ తరఫున ప్రభుత్వం చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా దాదాపు 140 కోట్లు ఆల్రెడీ ఆ డబ్బులు రిలీజ్ చేసి బ్యాంకులను పిలిచి బ్యాంకులతో మీరు ఈ ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళ మీద మీరు ప్రెషర్ పెట్టొద్దు, మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన అమౌంట్ కూడా ఈ నెలాఖరు లోపల రిలీజ్ చేస్తారు. సో ఇది ఈ రుణగ్రస్తులకు మాత్రం ఒక మంచి రిలీఫ్ అని చెప్పాలా. అలాగే ఈ సంవత్సరం ఆఖరి లోపల డిసెంబర్ 31, 2025 లోపల ఒక 70,000 ఇళ్ళు 365 మరియు 430 చదరపు అడుగుల ఇళ్ళు అన్ని విధాల వాటిని పూర్తి చేసి వాటిని నివాసయోగ్యంగా తీర్చిదిద్ది ఈ లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయడం అవుతుంది. ఇది టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ టార్గెట్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దానికి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకున్నాం. మేము రాగానే ఈ పని చేయలేకపోయాం, ఎందుకంటే ప్రభుత్వంలో కొంచెం వనరులు మనం అంత సులభంగా లేకుండా ఉండే. ప్లానింగ్ చేసుకొని ఇప్పుడు వాటికి కావాల్సిన వనరులు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా సమకూర్చుకొని ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. వర్క్ స్టార్ట్ అయితే ఆగకుండా ఈ సంవత్సరం ఆఖరి లోపల ఒక 70,000 ఇల్లు దాకా మనం కంప్లీట్ చేసి అన్ని విధాల అంటే ఇల్లే కాకుండా దానికి సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, తాగునీరు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఒక 70,000 మందిని కొత్త ఇళ్లలో ఈ రాబోయే సంక్రాంతికి 2026 సంక్రాంతికి వాళ్ళ కొత్త ఇళ్లలో ఉండేటట్టు ఆ కళలు సాకారమయ్యేటట్టు ఈ ప్రభుత్వం ముందరికి పోతున్నది. ఖచ్చితంగా కూడా మనం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో మాటిస్తూ 9 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పుడు కూడా కూటమే ఉంది. అప్పుడు ఏపీ టిడ్కో అన్నది ఒక ప్రతిష్టాత్మకంగా దాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఒక టౌన్షిప్పే కాదు, ఆ టౌన్షిప్తో పాటు దాంట్లో ఒక కామర్స్ కూడా ఉండాలి, ఉపాధిని కూడా మనం కల్పించాలి అన్న దిశగా దాన్ని
ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్గా దాన్ని తీర్చిదిద్దుదాం అనుకున్న సమయంలో 2018లో అన్ని మంజూర్లు చేసి కాంట్రాక్టర్లకు పనులన్నీ అప్పచెప్పిన తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని రకరకాలుగా ఇటు మార్చి అటు మార్చి ఇందాక మీరే అడుగుతున్నారు, సగం ఇచ్చేస్తాం వెనక్కని లబ్ధిదారులకు చెప్పి 300 యూనిట్ల వాళ్ళకేమో మీరేం కట్టక్కర్లేదని చెప్పి రకరకాల కబుర్లు చెప్పింది తప్పించి వాళ్ళు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. అక్కడ ఖచ్చితంగా పేదవాళ్ళని చాలా మోసం చేశారు. ఇప్పుడు నేను అన్ని రాష్ట్రం గురించి మాట్లాడక్కర్లేదు, మన నెల్లిమర్ల నియోజకవర్గంలో నగర పంచాయతీ చాలా అధ్వాన స్థితిలో ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. అది నగర పంచాయతీ చేసింది నుంచి ఇప్పటిదాకా ప్రజలు నన్ను ఒకటే అడుగుతారు, అమ్మ మన నగర పంచాయతీ ఎందుకు చేశారు, మాకు చెరువు పనులు కూడా ఈరోజు లేక బాధపడుతున్నాను, దానివల్ల ఎటువంటి అభివృద్ధిని మాకు చూపించలేదని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏంటంటే స్థలాలేమో సగం ఫారెస్ట్ ల్యాండ్స్, కొండవాళ్ళ ప్రాంతం, ఏమీ అనువుగా ఉండవు. అది కాకుండా సుమారు 1600 మందికి పట్టాలు ఇచ్చి అనువైన స్థలం చూపించకుండా మోసం చేశారు గత ప్రభుత్వంలో. పుణ్య మీద కారంలో ఇటుకోది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పూర్తి చేయకుండా దాన్ని అలాగే ఉంచేశారు. సో నేను మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేను ఏపీ టిడ్కో మన చైర్మన్గా అజయ్ కుమార్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనతో ఫాలోఅప్ చేస్తూ అలాగే ఎండి గారితో మాట్లాడి అలాగే మన మినిస్టర్ నారాయణ గారితో మాట్లాడితే అమ్మ ఖచ్చితంగా మన ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకొని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. తొందరలోనే ఒక్కొక్కటి, ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి పూర్తి చేసుకుని వస్తున్నాం అని చెప్పి ఈరోజు ఈ విజిట్ని ప్రత్యేకంగా నెల్లిమలకు రావడానికి నేను అజయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అది ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో అన్నది ఆయన కళ్ళారా ఈరోజు చూశారు. నేను చెప్పడం వేరు, ఆయన చూడడం వేరు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళని అలాగే అక్కడ కాంట్రాక్టర్ని, బిల్డింగ్లు కట్టే కాంట్రాక్టర్ని కూడా ఖచ్చితంగా పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ పనులు వెంటనే మొదలెట్టే దిశగా మళ్ళీ ఇంకొక మీటింగ్ మేము పెట్టుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా స్తబ్దుగా ఉండిపోయారు. ఎందుకంటే స్టేట్ వైడ్ ఉన్న కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు రావట్లేదు అన్న విషయంలో ఉన్నారు. అన్నీ కూడా త్వరితగతిని పూర్తి చేసేటట్టుగా ఆయన చెప్పినట్టుగా మనం 2 మోడల్స్ 365, 430 ఈ 2 మోడల్స్ని కూడా సంక్రాంతి సమయానికి గృహప్రవేశం వేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గత నెలే మనం ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఏపీ టిడ్కో సబ్స్టేషన్ని ఓపెన్ చేసాం. సో ఆ పని పూర్తయింది. అలాగే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 70% దాకా పూర్తయింది. వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, పైప్ లైన్లు అన్నీ వేసుకున్నాం. ఇంకా మిగిలిన మనకి రోడ్లు కట్టుకోవాలి. ఒక కల్వర్ట్, ఒకటి మేజర్ కల్వర్ట్ ఉంది మనకి, చంపావతి నది ఉండడం వల్ల ఆ మేజర్ కల్వర్ట్ ఒకటి కట్టుకొని మనం రోడ్ వేసుకొని ఇంటర్నల్ రోడ్స్ కూడా వేసుకొని మొత్తం అంత జంగిల్ క్లియరెన్స్ చేసి ఇంటర్నల్ రోడ్స్ వేసుకునే దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్తో కూడా ఈరోజు మాట్లాడుతున్నాం. దానికి కూడా టెండర్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి వాళ్ళ బిల్లులు కూడా కొంత సానుకూలంగా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తున్నది. కాబట్టి నాకైతే పూర్తి నమ్మకం ఏర్పడుతున్నది. ప్రభుత్వం ప్రతిదీ కూడా మనకి చెప్పినట్టుగా టైం లైన్ ప్రకారం ఖచ్చితంగా చేస్తున్నది. కాబట్టి ఈ డిసెంబర్కి ఈ 2 మోడల్ హౌసెస్ మనకి సుమారు ఒక 270 దాకా ఉన్నాయి. అవి వాటిని పూర్తి చేసుకొని వాటి గృహప్రవేశాలు అయ్యేటట్టుగా వాళ్ళకి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈరోజు తీసుకెళ్లడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నగర మున్సిపాలిటీ మినిస్టర్ నారాయణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి తరఫున తెలియజేస్తున్నాను.